I want to congratulate Team India. I want to congratulate the entire nation that India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, the entire support staff for achieving such a great success for the nation. Sir, Kohli and Rohit Sharma is a retirement. How Yes. do you feel? See, what better than finishing off their T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One-day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and to the team. The 13 years World Cup T20 2007 and 2024. How did you feel? I think India has played really good cricket even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they've performed, they made the entire nation proud. ఇటీవల నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం. వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్ ఈవో గారులను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళ అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నది అదే. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి అటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తా ఉన్నాను. నాకేం అటువంటి సమాచారం లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది. చాలా మిత్రులు ఉన్నారు. ఇలా ఇండియా కూటమిలో అనేక మంది మిత్రులు ఉన్నారు. ఎవరైనా వస్తుండొచ్చు, రాకపోతుండొచ్చు. దానికి సంబంధించి సమాచారం ఏం లేదు.
ఏడుకొండలవాడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను. మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు, ప్రత్యేకంగా యువతి యువకులకి, రైతులకి, మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి, దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంలో మోడీ గారి ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పేసి ఆయన భరోసా కల్పించడమే కాకుండా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, వీటన్నిటికీ ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదం అవసరం. ఆ ఏడుకొండలవాడి ఆశీర్వాదం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. రేపు పెన్షన్ కార్యక్రమం, పెన్షన్ రేపు మీ అందరికీ తెలుసు, ఎన్నికల్లో హామీల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అందరూ కలిసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ 5 హామీలను కూడా మొట్టమొదటి సంతకంతో అమలు చేసిన విషయం మీ అందరికీ తెలుసు. దాంట్లో మొట్టమొదటిగా పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాల సమయం పడితే ఈ ప్రభుత్వానికి 1,000 రూపాయలు అధికారంలోకి రాకముందే భరోసా ఇచ్చి వచ్చిన 15-20 రోజుల్లోనే మరి ఆ 1,000 రూపాయల పెంపుదలని అమలు చేస్తున్న మరి విషయాన్ని ప్రజలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. ఈరోజు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా కూడా ఏదేమైనా సరే ప్రజలకి ఏదైతే హామీ ఇచ్చామో దాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో మరి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు, అంటే ఏప్రిల్, మే, జూన్కు సంబంధించిన 1,000 రూపాయలు ఏదైతే ఉందో నెలకి, ఆ 1,000 రూపాయలు కలిపి 4,000 ప్లస్ 3,000 7,000 రూపాయలు రేపించే కార్యక్రమం చేయబోతాను. ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని ఆశీర్వదించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. వాలంటీర్ వ్యవస్థలో 10,000 ఇప్పుడు చాలా హామీలు ఇచ్చాం. అప్రాపరేట్ టైంలో తప్పుకోకుండా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుంది. రేపు మాత్రం సచివాలయం స్టాఫ్, అవసరమైతే ఇతర స్టాఫ్, ప్రభుత్వ ఉద్యోగుల్ని వినియోగించి ఉదయం 6ంటికి స్టార్ట్ చేసి సాయంత్రం లోపల ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు